ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన నటులు ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వాటిని మాత్రం ఖండిస్తున్నారు. పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీలో సెలబ్రిటీలు, బడాబాబులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్టుగా చెప్పారు నటి హేమ. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్తో ఉన్న కారు కూడా కనిపించిందని చెప్తున్నారు. అయితే స్టిక్కర్ ఉన్న కారు తనది కాదు అని కాకాని చెప్తున్నారు. పక్కా సమాచారంతోనే రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, ఈ రేవ్ పార్టీ నిర్వహించింది ఎవరు? తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి హేమ పైన, అలాగే తెలంగాణ రాజకీయ నాయకులపైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే బెంగళూరులో రేవ్ పార్టీ జరిగితే ప్రస్తుతం కలకలం రేగుతుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇది బిగ్ బ్రేకింగ్ అని కూడా చెప్పొచ్చు. ఏదైతే రేవ్ పార్టీ జరిగిందో అది జిఆర్ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్గా గుర్తించడం జరిగింది. అసలు ఈ గోపాల్ రెడ్డి ఎవరు? అదేవిధంగా ఒక పుట్టినరోజు సందర్భంగా వాసు అనే బిజినెస్ మ్యాన్ ఈ రేవ్ పార్టీ కండక్ట్ చేయడం అయితే, ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా సుమారుగా 200 మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో చాలామంది వివిఐపి, దాని తర్వాత బడాబాబుల పిల్లలు, నటీనటులు, ఏదైతే హైదరాబాద్కి మరియు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఏపీకి చెందిన వాళ్ళు కూడా చాలామంది యాక్టర్స్, మోడల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసుల దాడిలో మాత్రం సుమారుగా 17 MDMA టాబ్లెట్స్, కొకైన్స్, పలు డ్రగ్స్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద కూడా అక్కడ డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారని పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఏదైతే బెంగళూరు మీడియాలో వచ్చింది కూడా, హేమ అని ఒక యాక్ట్రెస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ దీన్ని మాత్రం హేమ ఖండించడం జరుగుతుంది. లేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పడం అయితే జరుగుతుంది. ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ అతని కారుకి కూడా ఉంది. అసలు ఆ కారు ఎవరిది అని పూర్తిగా బెంగళూరు మీడియా ప్రయత్నం చేశారు. దాంట్లో మాత్రము కాకాని అనే ఒక పేరు, ఏపీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతని పేరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కానీ అతను రెస్పాండ్ అయ్యారు, ఎమ్మెల్యే ఇది నాది కాదు, దీనికి కార్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా అసలు ఈ గోపాల్ రెడ్డి ఎవరు? ఆ ఫామ్ హౌస్లో గతంలో 2020లో కూడా ఇదే డ్రగ్స్ పట్టివేత కూడా జరిగింది. అక్కడ చాలా మటుకు ఆ ఫామ్ హౌస్లో కాంట్రవర్సీస్ జరుగుతాయని కూడా సమాచారం వస్తుంది. అసలు ఈ గోపాల్ రెడ్డి ఎవరు? ఇంతమందిని ఎందుకు అలౌ చేశారు? ఈ వాసు కూడా అసలు ఎవరు? ఇంత వివిఐపి యాక్టర్స్, మోడల్స్ని కండక్ట్ చేయాల్సిన అంత పెద్ద వ్యక్తి ఎవరనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్గా మారిందని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి అక్కడ మీడియా మిత్రులే కానీ, బెంగళూరు మీడియానే కానీ, లేకపోతే పోలీసులు కానీ పూర్తిగా విచారించడం అయితే జరుగుతుంది. అసలు ఇంతమంది ఎందుకని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది సెలబ్రిటీస్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వివిఐపి బిగ్ షాట్స్ పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం మీద కూడా చాలా మటుకు యంగ్ స్టార్స్, 200లో సగం మంది యంగ్స్టార్సే ఈ రేవ్ పార్టీలో ఉన్నారు. మొత్తం మీద జిఆర్ కన్వెన్షన్ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో, జిఆర్ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో నిన్న తెల్లారుజామున 3 గంటల వరకు ఈ రేవ్ పార్టీ లౌడ్ మ్యూజిక్తో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం ఇప్పుడు పెద్ద సెన్సేషనల్గా మారిందని చెప్పొచ్చు. ఏపీ ఎమ్మెల్యే మాత్రం ఇది ఖండిస్తున్నారు, నేను అక్కడ లేనని చెప్తున్నారు. ప్రముఖ హేమ, యాక్ట్రెస్ హేమ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ దీన్ని తను ఖండించడం జరుగుతుంది. లేదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను రేవ్ పార్టీకి. పెట్రీషా, ఈ పార్టీ జరుగుతున్నప్పుడు దాడి చేసిన తర్వాత పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు అనే వార్త వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కలకలం అయితే చెలరేగుతోంది. కాకాని ఆ కారు నాది కాదు అని చెప్తున్నారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, ఆయన కారు నాది కాదు అని చెప్తున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖులు, ఆంధ్రాకు చెందిన ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉన్నారని వార్తలు రావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేగింది. మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఖచ్చితంగా ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద 200 మంది ఆ రేవ్ పార్టీలో అటెండ్ అయ్యారని తెలుస్తుంది. పూర్తిగా అయితే ఒక 100 మంది వరకు పోలీసులు విచారిస్తున్నారు. త్వరలో పేర్లు కూడా పెడతారు. అదే విధంగా ప్రెస్ నోట్ కూడా, అంటే పూర్తిగా ఒఫీషియల్గా కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు మాత్రం పేర్లు అయితే బయట పెట్టాలి, కొంచెం కాన్ఫిడెన్షియల్గా పెట్టడం అయితే జరిగింది. పూర్తిగా నిందితులు అని ఒకసారి తేల్చిన తర్వాత, వాళ్ళు కన్జ్యూమ్ చేసినారన్న తర్వాతనే పేర్లు బయట పెట్టే అవకాశం
అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఎవరైనా సస్పీషియస్గా ఉన్నారంటే పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కూడా సుమారుగా 200 మంది అయితే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రేవ్ పార్టీలో అటెండ్ అయ్యారు. వివిఐపీలు, మోడల్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న యాక్ట్రెస్, బడాబాబులు, బిజినెస్ మ్యాన్లు కూడా ఈ రేవ్ పార్టీకి అటెండ్ అవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, అసలు ఇంతకీ వాసు ఎవరు? వాసుకి ఇంతమంది సెలబ్రిటీ ఫ్యాన్స్ ఎక్కడ? అసలు ఈయన ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అదేవిధంగా ఈ గోపాల్ రెడ్డి ప్రతిసారి ఈ గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లోనే ఎందుకని ఇలాంటి డ్రగ్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటాయని పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు. రైట్ బెట్రిషా, బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. బర్త్డే వేడుకల పేరుతో పార్టీని నిర్వహించారు. ఆ పార్టీలో డ్రగ్స్ను సప్లై చేశారు అని పోలీసులు ఆ రేవ్ పార్టీపై దాడి చేశారు. దీంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడి స్టిక్కర్తో కూడిన కారు కూడా అక్కడ ఉండటంతో కొంత కలకలం రేగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు, నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. కాకాని అనే పేరుతో అక్కడ కారు ఉండటం కొంత ఆందోళన కలిగించింది. అయితే కాకాని మాత్రం ఆ కారు నాది కాదు అని చెప్తున్నారు. ఇటు నటు హేమ ఆ పార్టీలో ఉన్నారు అంటూ కర్ణాటకకు చెందిన మీడియాలో ప్రచారం జరిగింది. నటి హేమ మాత్రం నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని వివరించారు. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది బడాబాబుల పిల్లలు కూడా ఈ పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసులు ఈరోజు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.